అతి ప్రేమిలారా, రక్షణ నిరీక్షణను స్థిరస్థానం ధరించుకున్నామా మనము చాలా సేఫ్టీ జోన్లో ఉంటాం. అందుకే దేశంలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఈరోజు నిన్ను నన్ను వాక్యం హెచ్చరిస్తూ ఉంది. రక్షించబడిన నీవు ఇప్పుడు ఏముండాలి? నీలో నిరీక్షణ ఉండాలి. ఏముండాలి? నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎలా వస్తుంది? ఏ రకంగా వస్తుంది? ఇప్పుడు నీ స్థిరస్థానానికి నిరీక్షణకి రక్షణ, రక్షణ తర్వాత నిరీక్షణ, నిరీక్షణ తర్వాత స్థిరస్థానం. నిరీక్షణ అంటే ఏంటి? మనం చూసామండి, దేవుడిని చూసామా? నిత్యరాజ్యం చూసామా? చూడలేదు. చూడకపోయినా భవిష్యత్తులో ఒక మేలైనటువంటి జీవితం ఉంది, బ్రతుకుంది, బ్రతుకుతామనే ఒక ఆశ ఉందా లేదా? ఆశ కలిగే కదా మనము విశ్వాసము క్రీస్తుని అంగీకరించాం. ఆశ కలిగే కదా భవిష్యత్తులో పరలోకం చేరతామని పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడ్డాం. ఆశ కలిగే కదా పునరుద్ధానం ఉందని నమ్మాం. ఆశపడే కదా ప్రభువే మార్గం అని ఒప్పుకున్నాం. అవునా కదా? ప్రియమైనలారా, నిరీక్షణ అనగా దేవుని వాగ్దానములపై విశ్వాసముతో భవిష్యత్తులో మేలు జరుగుతుంది అని, ఒక గొప్ప మంచి జరుగుతుంది అని అధైర్యంలో బలహీనతల్లో విశ్వాసము వలన ధైర్యంగా ఏం చూస్తున్నాం? మనం ఎదురు చూస్తున్నాం. అది నిరీక్షణ. మరి ఈ నిరీక్షణకి స్థిరస్థానం ఎక్కడ వస్తుంది అంటే ఏం చేయాలి? కళ్ళు కాపాడుకోవాలి, నోరు కాపాడుకోవాలి. కళ్ళు నోరు కాపాడుకున్నామనుకో బుద్ధి మారుతుంది, గుణం మారుతుంది, లక్షణాలు మారుతాయి, ప్రవర్తన మారుతుంది, నడవడిక మారుతుంది. ఇక్కడే ఈ స్థిరస్థానంలోనే దేవుడు పెట్టాడు. అందుకే అంటాడు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నువ్వేం చూస్తావో, నీ కంటితో ఏం చూస్తావో నీ మనసు అక్కడికే ఉంటుంది. నీ కన్ను చూసిన చోటికి నీ మనసు వెళ్ళి, నీ మనసు ఉన్న చోటికి దగ్గరికి నువ్వు వెళ్ళి చేయకూడని కార్యాలు చేసి, తప్పు చేసి, పాపం చేసి చివరికి ఏమైపోతున్నాడు? నరుడు పాపంలో పడిపోతా ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, విశ్వాసం వలన మనము ఒక అధైర్యం ఉంది. చనిపోతే బ్రతకము, చనిపోతాము అనేది ఒక అధైర్యము. క్రీస్తుని నమ్మితే ధైర్యము. విశ్వాసం బట్టి మరలా నువ్వు బ్రతుకుతావు. అది నువ్వు బ్రతుకుతావు అనేటువంటి నమ్మకం. నిరీక్షణ వల్ల ఆత్మకి ఏం కలుగుతుందటండి? బలం వస్తా ఉంది, స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం అంటే నిలకడ, తెలియనిటువంటి గొప్ప సంతోషం వస్తుంది, ఆనందం వస్తా ఉంది. ఇది నిరీక్షణ వల్ల. రక్షణ నిరీక్షణ అనేటువంటి స్థిరస్థానంలో గడిచిన వారం రక్షణ గురించి మీకు వివరించా. ఆ రక్షణ యొక్క తరువాత, ఆ రక్షించబడిన తర్వాత నీలో నిరీక్షణ ఉండవలసిందే. ఆ నిరీక్షణ ఉండాలంటే కన్ను కాపాడుకో, నోరు కాపాడుకో, చెవి కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో, నీ మనస్సుని కాపాడుకో. ఇక్కడ పెట్టాడు. ఇది స్థిరస్థానం అంటే సేఫ్టీ జోన్. అంతేగాని పోలీసులు కేసు రాస్తే పక్కతో వెళ్ళినట్టుగా దేవుడు నిందిస్తానంటే పాపం చేయడానికి పక్క పరిగెట్టేది జానంగా ఉన్నావా నువ్వు? నేను పోలీసు వారు అంతా నిలబడి కేసులు రాస్తామంటే కుర్రవారు బయటకు పక్కకు పోతా ఉంటారు. నేను ఒకప్పుడు అలా వెళ్ళను అని. అప్పుడప్పుడు మరి ఏం చేస్తాం? డబ్బులు కట్టాలి, పైన కట్టలేక దేవుడు వేస్తామన్నా నీకు బయటకు నరకానికి. పాపం చేస్తే, కంటితో చూడకూడని చూస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే, అబద్ధం ఆడితే, వినకూడని వింటే, చూసారండి, చెవికి ముక్కికి మరి ముక్కు కూడా ఇక్కడ ఉంది కదా. మరి ముక్కుది ఎలా పాపం చేస్తాం? ఎప్పుడైనా ఊహించామా? మీకు ఒక్కొక్కరికి తెలియదండి. మనసు సంతోషపడాలంటే ముక్కుతో వాసన చూసి సంతోషపడుతుంది. కొన్ని వాసన తెలుసండి. మందు తాగేవాడు ఏం చేస్తాడు? ఆ వాసన చూసి మనసు సంతోషపరుచుకుంటాడు. ఇంకా 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 చెడుపట్ల పనులు చేసే నేటి యువతరం కూడా చూడకూడని వాసనలు చూసి ఆనందపడతారు. అందుకే సెన్సిటివ్ పార్ట్ హెడ్ అంటే. ఈ స్థిరస్థానం మానవుడిగా నీకు లేకపోతే, క్రైస్తవుడిగా నీకు లేకపోతే, దేవుడు అంటా ఉన్నా నీకు పైన వేస్తా. ఏంట పైన? నరకము, అపవాది చోటు,
సైతానికి ఏదైతే ఉందో నీకు అదే. కనుక దేవుని బిడ్డలారా, ఆ స్థిరస్థానం అనేది ఉండాలంటే రక్షించబడాలి, రక్షించబడ్డాక నిరీక్షించాలి. ఆ నిరీక్షణలో అధైర్యం నుంచి నీ ధైర్యం వస్తుంది. నిరీక్షణ వల్ల ఏం జరుగుతుందంటేటప్పుడు ఆత్మకి బలం, తెలియని సంతోషము ఆనందిస్తుంది. దీన్ని నిరీక్షణ ఇంగ్లీష్లో ఏమన్నారంటే హోప్. ఏమన్నారండి? హోప్ అంటే ఇది ఒక ఆశ. ఏంటి ఆశ? ఒక రైతు ఉన్నాడండి, విత్తనం నాటాడు, వాడికి ఆశ ఏంటి? పంట వస్తుందని. అదే కదా ఆశ. ఒక వ్యక్తి విద్యార్థి చదువుకున్నాడు, వాడికి ఆశ ఏంటి? ఉద్యోగం వస్తుందని. ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు పురుషుడు, వాడికి ఆశ ఏంటి? కుటుంబం ఏర్పడుతుందని. అదే కదా ఆశ. మరి క్రైస్తవుడిగా నీ ఆశ ఏంటి? నిరీక్షిస్తున్నావా? నిరీక్షిస్తే స్థిరస్థానం ఉందా? స్థిరస్థానం ఉంటే రక్షించబడ్డావా? చూడండి ఎలా పెట్టాడు, చూడండి. రక్షణ, నిరీక్షణ, స్థిరస్థానం. రక్షించబడి నిరీక్షణ లేకుండా ఉంటే నీకు స్థిరస్థానం లేదు. లోకంలో చాలా మంది ఉన్నారు, కంటితో తప్పు చేయరు, అబద్ధం ఆడరు, చెడు వాసన చూడరు, చెడు వినరు, చెడు ఆలోచన రాదు. కానీ యేసును ఒప్పుకోకపోతే రక్షణ లేదు. యేసును ఒప్పుకోకపోతే రక్షణ లేదు, పరలోకం చేరపడదు. మంచిగా జీవించినప్పటికీ రక్షణ ఉండాలి. రక్షించబడి వారికి నీకు నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉన్నవాడు నీవు స్థిరస్థానాన్ని కాపాడుకుంటూ నీ క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎలాగా? నిరీక్షణ అంటే హోప్. దీన్ని ఏమన్నారంటే ఎక్స్పెక్టేషన్. ఏంటండి అంటే ఏదైనా అందుకుంటాం. ఒక బహుమతి, రన్నింగ్ రేస్ లో పరిగెట్టేవాడు ఎందుకు పరిగెడతాడు? కప్పు వస్తుంది. 100 మంది ఉంటారు, ఒకరికే కప్పు. 100 మందికి కప్పులు ఎత్తే ప్రాక్టీస్ చేస్తారా? చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే అందరూ బాగా చదువుతారా? నువ్వు కత్తెట కోతే నీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే ప్రతి ఒడు డాక్టర్ అయిపోతాడా? ప్రాక్టీస్లో, అనుభవంలో ఒక నాణ్యత, ఒక నైపుణ్యత, తన దేహంతో పాటు తన ఆత్మకి బలం చేకూర్చబడి తనను తాను మెరుగుపరుచుకునే స్థితిలోకి మానవుడు వస్తాడు. అందుకే నేర్చుకోమంటా ఉంది. ఇప్పుడు మరి క్రైస్తవుడు ఏం నేర్చుకోవాలి? నిరీక్షణ ద్వారా వాక్యం ఏమైతే చెప్తా ఉందో, వాక్యం ఏదైతే హెచ్చరిస్తా ఉందో, వాక్యం ఎట్లాగైతే జీవించమంటా ఉందో, ప్రభువారు ఏదైతే నిన్నో వెలుగు సంబంధంగా ఉండి వెలుగులో ఉండమని చెప్తా ఉన్నాడు ఆయన. నువ్వు అట్లా ఉండడానికి ఏం చెయ్యి, అట్లా ఉండడానికి నువ్వేం చెయ్యి, ప్రయాసపడాలి. నిజం బిడ్డలారా, నిరీక్షణ అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి భావము. ఇది భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఒక నమ్మకం. నిరీక్షణ అంటే ఏంటండి? భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఏంటి భవిష్యత్తులో? ఇల్లు కట్టుకుంటావనా? ఆరోగ్యం బాగుపడుతుందనా? లేకపోతే పిల్లలకు ఉద్యోగం వస్తుందనా? లేదండి అప్పులు తీరిపోతాయనా? ఒంటివాడు నడుస్తాడనా? లేకపోతే గుడ్డివాడు చూస్తాడనా? ఇది సూచనలు. నీలో ఉన్న నిరీక్షణ ఏంటి? క్రైస్తవుడిగా, విశ్వాసిగా నాలో ఉన్న నిరీక్షణ ఏంటి? నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నిత్యరాజ్యంలో ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. అది నిత్యరాజ్యం. అదే కదా ఉండాలి. లేదండి నాకు ఒక ఉద్యోగం వచ్చి 2 బిడ్డలు పుట్టేసి ఒక 100 ఎకరాల భూమి కొనుక్కొని 100 కోట్లు ఆస్తి సంపాదించుకుంటే సరిపోతుందా? మట్టి బొమ్మది, ఎప్పుడు పోతుందో తెలీదు. నువ్వు సంపాదించింది ఎవరితో తెలీదు. నీతి యావత్తు నీ దాంట్లో నువ్వు బ్రతికితే అది ఆయుస్తుంటే 90 గంటలు అంటాడు. 70 సంవత్సరాలు అధిక బలం అంటే 80. అదే వచనం కాదు చూపిస్తా. వచనం చదివి మళ్ళీ వచ్చా తనకు అర్థమవుతుంది. 90 ఎత్తిన 10వ వచనం అంటే చూడండి, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎంతకండి? 80. ఒకప్పుడు లాగా అప్పుడు బ్రతికేద్దామంటే అవ్వదు. ఒకప్పుడు మా తాత 120, మా ముత్తాత 200, లేదా ఇంకోటి అంటే వాళ్ళకున్న ఫుడ్, వాళ్ళు తీసుకున్న వ్యాయామం, అప్పుడు ఉన్నటువంటి విధానము, అప్పుడులాగా నువ్వు జీవించడానికి
ఏ రకంగా ఒకరోజు బయట పడుకోలేవు. ఎంతమంది బయట పడుకుంటారు చెప్పండి? చెట్టు కింద పడుకుంటే నిద్రపోయేవారండి. బయట ఒక్క పూట పడుకుంటే దోమలు కొట్టి చచ్చిపోతాం మనం. దోమతెర ఉందా, లైట్ ఉందా, ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా? మరి నువ్వెందుకు పడుకోలేకపోతున్నావు? 6 నెలల రోడ్డు మీద చిన్న గోన్సం చేసి పడుకుంటే నిద్రపోయేవారు. నీకు ఏసీ ఉన్నా, పరుపులున్నా ప్రశాంతత లేదు, నిద్ర రాదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ స్థిరస్థానాన్ని ఎవరైతే కాపాడుకుంటాడో, ఎవరైతే రక్షించుకుంటాడో, ఎవరైతే పెట్టుకుంటాడో, ఎవరైతే దాని కొరకు ప్రయాసపడతాడో నిజమైన ధనవంతుడి యావత్ ప్రపంచంలో. కనుక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని జబ్బుల కన్నా భయంకరమైన జబ్బు నిన్న నేను వింటే భయపడ్డాను, బీపీ అట. ఎక్కడ అవుతుందండి బీపీ? టెన్షన్. మరి లోకంలో టెన్షన్ ఉంది, క్రైస్తవుడిగా నీకు టెన్షన్ ఉండాలి కదా. దేనికి ఉండాలి టెన్షను? అయ్యో దేవుడా నువ్వు వచ్చేస్తున్నావయ్యా, మీరు అక్కడ అతి సమీపంగా ఉందయ్యా, ఇంతకాలం పాపం చేశానయ్యా, ఇంతకాలం అబద్ధం ఆడానయ్యా, ఇంతకాలం సమయం పోనిచ్చేయనయ్యా. రోజుకి 24 గంటలు ఇస్తే ఎన్ని గంటలు నీకు ఇవ్వలేకపోయాను? ప్రార్థన నేర్పుమని పాట పాడాను, ఆత్మను బలపరచమని వాక్యం చదివాను, నా స్థితిని మెరుగుపరచమని అడిగానయ్యా, కానీ సమయం మాత్రం నీకు ఇవ్వలేకపోయాను. రోజులు గడిచిపోయాయి, సంవత్సరాలు వెళ్ళిపోయాయి. కనుక దేవుని బిడ్డలారా, స్థిరస్థానం అనేది నీ కంటిని కాపాడుకుంటూ, నీ ఒంటిని కాపాడుకుంటూ, నీ దిశని నిర్దేశనం, నీ గుణాన్ని, లక్షణాన్ని ఒకవైపు పయనింపజేసే మార్గాన్ని క్రీస్తులో ఉంచి నీ ప్రవర్తన పరివర్తన చెందించి నీ మాట, మంచి మాటలు వస్తాయి, మంచివే చూస్తావు, మంచివే వింటావు, మంచివే వాసన చూస్తావు. కనుక దేవుని బిడ్డలారా, నిరీక్షణ అనేది క్రైస్తవుడికి ఎలాంటిదంటే చెప్పమంటారండి? ఒక బలమైనటువంటి పరిస్థితిలో ఉంచేది. కనిపించని దాని మీద ఒక ఆశ, నిత్యరాజ్యం చూసామండి, పరలోకం వెళ్ళామా, ప్రభువారితో నువ్వు జీవించిన శిష్యులు చెప్పే మాటలు అపోస్తుల బోధ కదా, మంది వస్తున్నాడని ఆరాధపడుతున్నావు కదా, చూస్తున్నావు కదా, మరి దాన్ని తగినట్టు ఉండదా వద్దా? విశ్వాసంతో కూడినటువంటి ఎదురుచూపు ఉండాలి. విశ్వాసంతో, అందుకంటాడు ప్రకటన గ్రంథంలో, మునుపటి స్థితి ఏది? క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉంటారు తెలుసండి? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అమ్మో ఈయన చాలా భక్తులు పడరా, ఈ బాబు చాలా భక్తిపడు, రోజుకి 24 గంటలు 2 గంటలు పడుకుంటాడు, 20 గంటలు ప్రార్థన చేస్తాడు, తిన్నాడో లేదో అన్నట్టుగా ఉంటాడు అనుకునేటట్టుగా ఉంటారు. రోజులు గడిచేటప్పటికి ఉద్యోగానికి వెళ్ళడానికే సమయం సరిపోతారు, పిల్లల గురించే సమయం సరిపోతారు, ధనం పోగేయడానికే సమయం సరిపోతారు, బంధువులతో ఉండడానికే సమయం సరిపోతారు, లేదంటే సెల్తో చూడడానికి. ఇదే కాదండి, మేము తెలియకుండానే ఈ పాపంలో పడిపోతా ఉన్నాం. ఒకసారి ఇది ఎంత పాపం మనిషిని తీసుకెళ్తుందండి. ఒకప్పుడు పాపం చేయాలంటే నడిచలేదు, నీ ఇంటిలోకి, నీ కంటిలోకి, నీ ఒంటిలోకి వచ్చేసి మీ దీని ద్వారా ఎంత మంచి పాపం చేస్తున్నాడు దీని ద్వారా. కనుక క్రైస్తవుడికి నిరీక్షణ అనేది సహనంతో కూడిన విశ్వాసం అని స్పష్టం చేస్తా ఉంది. సహనంతో కూడుకున్నటువంటి విశ్వాసం అని స్పష్టం చేస్తా ఉంది. నిరీక్షణ యొక్క మూలము, నిరీక్షణ యొక్క మొదలు, నిరీక్షణ యొక్క ఆ మొట్టమొదటి అడుగు మనం ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన హృదయంలో మొట్టమొదటి తీసుకొచ్చిన ఆనందము, ఆ మొదటి రోజున్న ఆనందము, ఆ మొదటి రోజు ఉన్నటువంటి సమాధానము ఏం చేస్తుందండి? పొంగేస్తుంది, వదిలిపోతుంది మొదటి రోజు. అదే నిన్ను చివరి వరకు కూడా ఉంచాలి. మొదటి రోజు అలాగే ఉండాలి, చివరి వరకు కూడా ఆనందమే ఉండాలి, ఆ సంతోషమే ఉండాలి, ఆ సమాధానమే ఉండాలి, ఆ శాంతి ఉండాలి. కానీ అపవాది గారు ఏం చేస్తారు తెలుసండి? నేను అలాగ చూపిస్తాడు. తిన్నాను చూపుల్లోంచి వారల చూపులు, స్వచ్ఛమైన మాటల్లోంచి తరచి పెట్టేటువంటి పెడార్థాలు తీసే మాటలు, ద్వంద్వార్థాల మాటలు. ఇంకేం చేస్తాడు తెలుసా?
సేవకుల్లోకి వచ్చేస్తాడు. వినకూడని మాటలు వాళ్ళు కూడా మీకు చెప్పించి విశ్వాసం తగినట్టుగా జీవించకుండా ఏం చేస్తాడు? లోకంలో తీసుకుపోతాడు. అప్పుడు ఏమైపోతాం తెలుసా? మనం పడిపోతాం. వెలుగు సంబంధం కనుక చీకటి సంబంధం అయిపోతాం. చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం తీస్తే తొందరగా సహకరించండి. రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ధరించుకునే రక్షణ గురించి మనం తెలుసుకున్నాం. క్రైస్తవ గుణాలన్నీ ఒకదానికొకటి సంబంధం ఉంది. ఆ సంబంధంలో రక్షణ మనకు ఎంత ప్రాముఖ్యమో నిరీక్షణ కూడా అంతే. నిన్ను భద్రం చేసేది నీ యొక్క విధానాన్ని, నీ మార్గాన్ని నీలో ఉంచి, దేవుల్లో ఉంచి నిన్ను ఒక పద్ధతిలో పరిణింపజేసేది. విశ్వాసం వల్ల ప్రేమ వస్తే, ఆ ప్రేమ వల్ల రక్షణ వస్తే, ఆ రక్షణ వల్ల నీలోకి నిరీక్షణ ఉండాలి. తుది శ్వాస విడిచే వరకు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం త్వరగా. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవన్నీ ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం 11వ అధ్యాయం 1వ వచనం విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క, అంటే ఇప్పుడు మన విశ్వాసంలో మనం ఒక స్వరూపం చూస్తా ఉన్నాం, ఒక ఆకారం చూస్తా ఉన్నాం. అది ఏది? అది ఎక్కడుంది? వాక్య రూపేణ మన మధ్యలో ఉన్న దేవుడి యొక్క వాక్కు. ప్రభువారు వచ్చాడే ఆ రోజు, మరలా వస్తా ఉన్నాడు మధ్య ఆకాశానికి. అదే కదా మన నిరీక్షణ. చనిపోయా కూడా లేస్తామనేటువంటి నిరీక్షణ, జీవంతో ఉంటామని బ్రతుకుతామని నిరీక్షణ. అదే కదా నిరీక్షణ. అందుకే అన్నాడు విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనుటకు ఏమైందటండి? రుజువైనది. దాని చాలమా రుజువైనది. ఇప్పుడు రుజువులు ఉన్నాయి కదా. యేసుక్రీస్తు వారి కొంతమంది ఏమన్నారు? దేవుడిని ఒప్పుకోవడం కూడా త్రిత్వం అని ఒకరు, తండ్రి దేవుడని మరొకరు, ఆయన ఒక మనిషి కుమారుని ఇంకొకరు, ఆయన లేవలేదని మరొకరు, ఆయన రాలేదని ఇంకొకరు. జరుగుతున్నా లేదా? ఆయన విలువ పెట్టి కొన్న స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉంటూనే, రక్తము కార్చినగా ఆ పరిశుద్ధ యాజకుని యొక్క సమూహంలో ఉంటూనే మరలా డిబేట్లు అనుకుంటూ ఏం చేస్తున్నారంటే తెరతో పట్టించేస్తున్నారు. మిత్రులారా, విశ్వాసము ద్వారానే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇదే రోమిల రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూస్తే ఒక గొప్ప విలువైన మాటలు కనబడతా ఉంటాయి. రోమిల రాసిన పత్రిక 15వ అధ్యాయము. చాలా మంది నిరీక్షణ అంటే అర్థం కావట్లేదండి. నిరీక్షించాలి. ఆ నిరీక్షణ ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి? వెలుగు ఎలాగుందో, దేవుడు మహిమలో ఉండే నలుడు ఎలా ఉంటాడో, పరలోక రాజ్యంలోకి వెళ్ళేటువంటి వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్న వారి సంఘంలో బలమైన స్థితిలో ఎట్లా ఉంటాడో కంటికి మనకి అవగాహన కలుగుతుంది. రోమిల రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 15-13 చదువున్నాను. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏంటండి చూడండి. 10వ వచనం కొద్ది చదివితే కొద్దిగా అవగాహన అవుతుంది. మనం ఎవరండి? మన అందరూనే నీతిమంతులమా, పరిశుద్ధులమా, పవిత్ర జనాంగమా, యథార్థవంతులమా, సత్యవంతులమా? కాదు కదా. మన ఎవరండి? అన్యులము. ఎలాగట చూడండి. 10వ వచనం అన్నాడు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి. ఏం చేస్తున్నాయనైనా? మన అన్య జనాంగంగా ఉన్నాము, పాపంలో ఉన్నాము, లోకంలో ఉన్నాము, శరీర ఆశల మధ్య ఉన్నాము. అయినప్పటికీ ఆయన ఏం చేశాడండి? ప్రేమించి వచ్చాడు ఈ లోకానికి. ఇంకా పాట పాడాం కదా, యేసు త్యాగం గురించి పాట పాడాం కదా. ఆయన ప్రేమించి వచ్చాడు. అన్యులుగా ఉన్న మనకి ఏమిచ్చాడటండి?
వాగ్దానం బట్టి, విశ్వాసం బట్టి ఏం చేశాడు? దేవుని పిల్లలుగా ఉండేటువంటి అర్హత ఇచ్చాడు. అది నిరీక్షణలోకి నేను ఏం చేసింది? పయనింపజేయడానికి అవకాశం ఇచ్చింది. అందుకని మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్తున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా ఏంటండి అంటే యెషయా మొద్దు నుంచి చిగురు వచ్చింది. ఆ యెషయాలోంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. దావీదులోంచి యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచడం వలన నీవు కూడా దేవుని బిడ్డగా పిలువబడతా ఉన్నావు. దేవుని బిడ్డగా పిలిచేవారు ఎలా ఉండాలో కొన్ని వారాల నుంచి చెప్పా. ఎలా పడితే అలా ఉండదు. కంటితో ఏ పడితే చూస్తానండి, నోటితో ఎలా పడితే మాట్లాడతానండి, ఏ పడితే వింటానండి, ఎక్కడ పడితే అక్కడ నడుస్తానండి, ఏ పడితే ఆలోచిస్తానండి అంటే కుదరదు. అందుకనంటే శిరస్త్రాణం పెట్టుకోరా బాబు అంటా ఉన్నాడు. అందుకు చెప్తున్నాడు చూడండి, అన్యజనులను నేలుటకు లేచువాడు వచ్చును ఆయన యందు. అన్యజనులు ఎవరేటండి? ఆయన ఎవరు? యేసు. ఆయన వస్తాడని ఎప్పుడో యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. వచ్చాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు అనేక మంది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? నిరీక్షించట్లా. ఎందుకని? నిరీక్షిస్తే అబద్ధం రాదు. నిరీక్షిస్తే సమయం పోనివ్వు, సెలవు చూడవు నువ్వు. నిరీక్షిస్తే చెడు వినవు, నిరీక్షిస్తే చెడు తలంపు రాదు, నిరీక్షిస్తే పాప భీతి హృదయంలోకి రాదు. చూడండి కింద అంటే ఉన్నాడు చూడండి, పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారకుడుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా కండి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపినిగాక. అంటే ఇప్పుడు ఏమైంది? కోపం వచ్చింది. ఆశ ఏమైంది? అందుకుంటామని ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆశ ఏమైంది? బ్రతుకుతామని ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆశ ఏమైంది? జీవిస్తాం, మరణించే కూడా. ఆశ ఏమైంది? నిత్యరాజ్యం చూపిస్తాం. ఆశ ఏమైంది? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఇక్కడే ఉన్నది అని ఆశ ఏం చేస్తా ఉందండి? నిరీక్షలోనే చూపిస్తా ఉంది. కనుక దేవుని బిడ్డరా, ప్రియాతి ప్రేమించిన బిడ్డరా, ఇదే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడడం చూడండి, 25వ వచనంలో 8:25 చూడున్నాను. మనము చూడని దాని కొరకు, చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే చూడని దాని కొరకు నిరీక్షించిన ఎలా ఉండాలటండి? ఓపిక ఉండాలా లేదా? ఉంటుందా ఓపిక? మొదటిలో బాప్తిసం తీసుకున్న రోజు సంవత్సరానికి 50 మేకలు వచ్చేస్తాయి. రెండో సంవత్సరంలో 4 వారాలు మిస్ అవుతారు. ఆ తర్వాత ఇంకా ఏమైపోతావు కాబట్టి దేవుడు మర్చిపోతావు. కనుక ఓపిక క్రైస్తవ జీవితంలో నిరీక్షణలో ఉండవలసినది ఓపిక. ఆ ఓపిక ఉంటేనే చాలా 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 జాగ్రత్తగా జీవిస్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఓపిక ఎప్పుడు వస్తుందండి? మనము ఆశ ఉంటే ఆశ ఏం చేస్తుంది? ఓపిక తీసుకొస్తుంది. ఆశ నిరీక్షణలో ఓపిక తీసుకొస్తుంది. మనం ఏం చేస్తాం? ఓపిక ఉంచుకోలేం. కొద్దిగా రాగం వస్తే దేవుణ్ణి నిందింతామా? అప్పులు బాధ ఉంటే దేవుణ్ణి నిందింతామా? బంధువులు విడిచిపెడితే దేవుణ్ణి నిందింతామా? ఏ రకంగా ఒక్క రోజు ఒక్క గడి కూడా మనం పోగొట్టుకోకూడదండి ప్రభుని నమ్ముకున్న వారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 6:19 చక్కని మాట అన్నాడు, నిరీక్షణ యొక్క లక్షణాలు దేవుని మీద ఏం చేస్తాడటండి? ఆధారపడేది చేస్తుంది. ఇంకా ఆధారం ఎలా ఉండదు తెలుసా? నువ్వు పెద్ద ఎత్తు పైనుంచి దూకెత్తావు, చచ్చిపోతావు అందరూ చెప్పినా నీ నిరీక్షణ ఏమవుతుంది? చచ్చిపోతే ఆయన కోసమే, బ్రతికితే ఆయన కోసమే.
ఏం చేస్తుంది నీ ఆశ? అంత బలమైన స్థితిలో తీసుకెళ్తాడు. మరి మనం ఏం చేస్తాం? ఆశలో నిరీక్షణలు తగ్గినట్టుగా ఉన్నామా? చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 6:19 చదువునా. ఈ నిరీక్షణ ఏంటండి? నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు ఎలా ఉందంటే లంగరు వలె తెర లోపల ప్రవేశించుతున్నది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? నిరీక్షణ ఏం చేస్తుంది? ఒక సముద్రంలో ఒక వాడు ఉందండి. ఆ వాడికి తుఫాన్ వచ్చినాక ఏం చేస్తాడు? లంగర్ వేస్తాడు. వాడి ఆశ ఏంటి? కింద తగులుతుందని వేస్తాడు. పట్టుకుందా లేదా అని అనవసరం, వాడు వేసాడు. పట్టుకుంటే నిలబడుతుంది, పట్టుకోకపోతే కొట్టుకుని ఒడ్డుకొచ్చేస్తాడు. మరి మన ఆశ ఏంటి? నిరీక్షణ వల్ల లంగరేసాం. ఏంటో లంగరట చెప్తా ఉన్నారు చూడండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర వలె తెర లోపల ప్రవేశించుతున్నది. ఎక్కడుంది తెర? ఎక్కడుంది తెర? కంటి లోపలుంది, నిశ్వాస శ్వాసల లోపలుంది, మాటల లోపలుంది, వినబడనటువంటి లోపలుంది, హృదయం లోపలుంది, ప్రవర్తన లోపలుంది, నడవడిక లోపలుంది, అన్నిటికీ లోపల ఉంది. ఈ తెర లోపలికి లంగరెళ్తా ఉంది. ఏదట? యేసు యందు నమ్మికుంచేటువంటి విశ్వాసం వల్ల కలిగిన నిరీక్షణ. ఇప్పుడు ఏమైంది? లంగరేసావు, నువ్వు పడిపోవు. ఒకవేళ పడిపోతే పరిస్థితులకి దేవుడు నిన్ను విడిచిపెడతా ఉన్నాడు. అపవాదికి ఎత్తున్నాడు, యోగికి ఇచ్చాడు కదా అవకాశం. నువ్వు ప్రాణం తీయడానికి కుదరదా? ఒకనొక సందర్భంలో యోగు దగ్గరికి అపవాది పర్మిషన్ ఎవరిచ్చారు? యోగికి ఇబ్బంది రావడానికి దేవుడు ఇచ్చాడు. నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అంటే కారణం ఏంటి? నువ్వు నిరీక్షణలో ఉన్నావా? నిరీక్షిస్తున్నావా? ఆ నిరీక్షణలో నీ స్థిరస్థానానికి తగినట్టుగా చూపు, మాట, శ్వాస, వినడం, ప్రవర్తన కాపాడుకుంటున్నావా? అందుకే అన్నాడు, రక్షణ నిరీక్షణను స్థిరస్థానము ధరించుకో. హెల్మెట్ పెట్టుకో. ఇప్పుడు హెల్మెట్ పెట్టేసుకున్నా అని చెప్పేసి ఒక యువకుడు ఆపోజిట్ లో వచ్చే లారీకి వెళ్తాడా? చెప్పండి. ఇప్పుడు నేను నీతిగా ఉన్నానండి, అబద్ధం ఆనండి, చెడు చూడండి, చెడు వినండి, చెడు మాట్లాడండి, చెడు ఆలోచించనండి అని చెప్పేసి ఒక తాగుబోతుడితో కలిసి కూర్చుంటావా? ఒక తప్పుడు పని చేసేవాడికి వెళ్ళి వాడితో సహకరిస్తామా? మోసం చేసేవాడికి మనము ఆలోచనిస్తామా? పాపభీతి కలిగిన వాడితో పాటు పాడిపంచుకుంటామా? ఇప్పుడు ఎలా ఉండాలి? స్థిరస్థానం పెట్టుకున్నట్లుగానే నీ యొక్క హృదయాన్ని, నీ మాటను, నీ నడవడికను ప్రతి దాన్ని ఏం చేయప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండు. అపవాదిగాడు లారీలో వచ్చాక నిన్నదికే అపవాదిగాడు నిన్ను ఎలాగోలాగా నిన్ను పడగొట్టేసి, నిన్ను ఏదోలాగా నీకు గొయ్యిలో తోసేసి, నిన్ను నిరుత్సాహపరిచేసి, నిన్ను బాధలో తీసుకెళ్ళిపోయి, కుటుంబంలోకి అనేక వేదనలు తీసుకొచ్చి, నీ శరీరంలోకి అనేక అనారోగ్యాలు తీసుకొచ్చి, నీలో ఏం చేస్తాడు? వాడు భయపెట్టేస్తాడు. మరి ఎప్పుడైతే ఆ ధైర్యం వచ్చిందో, ఆ ధైర్యం రావాలంటే నిరీక్షణ ఉండాలి. ఆ పెను ప్రమాదం వస్తూ ఉంటే నువ్వు తప్పించుకోవాలన్నా, దాని నుంచి తప్పించబడాలన్నా, నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళాలన్నా హోప్ అనేది ఉండాలి, నిరీక్షణ. అప్పుడే నీలో ఎక్స్పెక్టేషన్ ఏమైపోద్ది? ఎవరు ఊహించరండి. మొన్నటి వరకు ఈ కుర్రోడు ఆ కుర్రోడేనా? మొన్నటి వరకు ఆ బిడ్డ ఈ బిడ్డనా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. నత్తి వాడిన మోసేను వాడుకున్నట్టు నువ్వు మూగవాడైనా, నువ్వు గుడ్డువాడైనా, నువ్వు కుంటివాడైనా, నువ్వు చలనం లేక మరణించిన స్థితిలో మరణించినప్పటికీ కూడా నీలోకి జీవాన్ని తీసుకొచ్చి నీ నిరీక్షణ వల్ల అని ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. కానీ ఇప్పుడు ఇదేం వెళ్ళరా? నిరీక్షణ యొక్క లక్షణాలు ఏంటి సార్? దేవుని మీద ఆధారపడుతుంది, బలమైన పరిస్థితి తీసుకొస్తుంది, విశ్వాసంతో కూడినది. కనబడిన దాన్ని నమ్ముడు కాదండి. నీకు కనబడిన వాడు ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన మనుషు కుమారుడిగా వచ్చాడు,
దేవుని కుమారుడిగా తిరిగి లేచాడు, దేవుడిగా రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రపంచం ఏం చేస్తుంది సార్? ఒప్పుకోనివ్వదు. ఒకవేళ నీవే కానీ బలంగా నిరీక్షించి వాడబడుతున్నావా, వాడు బుల్లేజర్ వేసుకొచ్చేత నీ మీద. ఎవడాడు? సైతాన్ గారు బుల్డోజర్ తీసుకొచ్చేస్తాడు. నీ ఆస్తని భయపెట్టాడు వాడి పని. కానీ దేవుని బిడ్డలారా, ఇంకా చూద్దాం. ఒక ప్రియమైన బిడ్డలారా, నిరీక్షణ అనేది ఒక రోజు అయ్యేది కాదు. మరలా మీకు కంటిన్యూషన్ చెప్తా, అప్పుడు కానీ మీకు అర్థం కాదు. కష్టకాలంలో, బాధకాలంలో, దుఃఖ పయనంలో, పరీక్షలలో ఏం చేస్తుందండి నిరీక్షణ? ధైర్యాన్ని తీసుకొస్తుంది. కష్టకాలం అలాంటప్పుడు నేను చేస్తాను, నిలబడేస్తుంది. ఎలా ఉంటుంది సార్? ఎవ్వరు కూడా ఊహించరండి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరించవు. అలాంటి పరిస్థితుల్లోకి ఏం చేస్తుంది నిరీక్షణను? బలమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేస్తుంది. ఊహకే అందదటండి. ప్రపంచమంతా గర్వంగా కాలవేసి ఎగిరి బ్రతకమంటా ఉంది. నిరీక్షణ ఏం చేస్తా తెలుసండి? మోకాలై ప్రార్థన చేయి, తగ్గించుకో, నీ మాటలో స్పష్టత చూపించు, దేవుడికి నిజాయితీ చూపించు, నిలకడ చూపించు, నీతిగా బ్రతుకు, నీ చూపు జాగ్రత్త. నేను యువతరం ఎక్కువ పాడైపోయింది ఏం తెలుసండి? ఈ మూడాట్ల వల్ల, కన్ను, నోరు, చెవు, ఈ మూడాట్ల వల్ల పాడైపోతుంది. పాడైపోయిన యువతరాన్ని బాగు చేయడానికి ప్రభువుని తెలుసుకోమంటే లోకం కలవబాటు అవుతుంది. ప్రేమ పెట్టరా, రక్షణపై ఆధారపడేది నిరీక్షణ. రక్షణపై ఆధారపడేది నిరీక్షణ. అది ఏదంటే యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. క్రైస్తవ నిరీక్షణ యొక్క కేంద్రం ఏదంటే యేసుక్రీస్తు. క్రైస్తవ నిరీక్షణ యొక్క కేంద్రం ఏదంటే యేసుక్రీస్తు. ఆయన ఒప్పుకున్నవాడే. అందుకంటే రోమిల 8:23 విశ్వాసము మూలము కానిది పాపము. ఒకసారి చెప్పలేదు, విశ్వాసం మూలం గురించి ఒక సబ్జెక్ట్ చెప్పాను. ఆ మూలము మొదలు, స్టార్టింగ్, ఆ జర్నీ. కనుక దేవుని బిడ్డలారా, మానవుల యొక్క నిరీక్షణ యొక్క ప్రధాన ఆధారం యేసుక్రీస్తు. ఆయన మరణము మరియు పునరుద్ధానము ద్వారా మనకు నిత్య జీవము. అదే మన నిరీక్షణ. అదే కాదంట. కానీ మన అందరి నిరీక్షణ ఎలా ఉంది? మన నిరీక్షణ ఎలా ఉంది? లోక నిరీక్షణ ఎలా ఉంది? ప్రభు యందు నమ్మిక ఉంచిన మనం ఎలా ఉన్నాము? మన నిరీక్షణ ఆయన మరణం నుంచి లేచాడని నమ్ముతున్నామా? మనిషి కుమారుగా వచ్చాడని నమ్ముతున్నామా? ప్రభుగా మరలా రాబోతున్నాడని నమ్ముతున్నామా? కనుక దేవుని బిడ్డలారా, మనము జీవ నిరీక్షణ కలిగి ఉండాలట. పేతురు గారు మాట్లాడుతూ సాందర్భికంగా చెప్తా ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అంటాడు, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచినందున మనకేం కలిగిందటండి? జీవ నిరీక్షణ. చదవండి ఒకసారి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఏమొచ్చిందటండి? ఆయన లేస్తేనే నీకు జీవం. మళ్ళా అప్పుడు ఆయన లేచారా అని డౌట్ వచ్చింది అంటే నువ్వు మరణించినట్టే లెక్క. ఆయన లేచాడు, లేచిన దాన్ని బట్టి నీకేమొచ్చింది? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారమైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా ఏం చేశాడండి? మనకి ఏమిచ్చాడు? నేను నూతన జన్మిచ్చాడు. ఇప్పుడు జన్మించాం ఎప్పుడు? బాప్తిస్మం ద్వారా.
ఇప్పుడు మనం ఎవరో ఒకప్పుడు అన్యులు, ఇప్పుడు ఎవరో దేవుని బిడ్డలు. ఎలాగునా అది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమందులోకి నువ్వు చేర్చబడటం వలన, ఏదో 31st నాటో, క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, 40 రోజు ఉపవాస ప్రార్థనలకు వచ్చేస్తే కాదు, అది అవేది కాదు. యేసు యందు నిరీక్షణ నిత్యము ఒకలాగే ఉండాలి. అందుకే అన్నాడు, ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మృతులలో నుండి లేచినందున మనకి ఏం కలిగిందటండి? జీవము, జీవము, జీవము. ఆ జీవముతో ఏం కలిగింది? నిరీక్షణ కలిగను. నిరీక్షణ వలన ఏంటండి? నిరాశ రాదు. ఏనదు? నిరీక్షణ వల్ల నిరాశ రానివ్వదు. ఆత్మవిశ్వాసము ఏ కోసాను కూడా వెనుగడిగినవు. ఎప్పుడైనా గమనించండి, ఒక్కొక్కరికి తెలియనటువంటి ఒక ధైర్యం ఉంటుంది, అంటే సెల్ఫ్ కంట్రోల్. వాడికి తెలీదు, వాడి మనసులో ఏమనుకుంటా అంటే ఇది నేను సాధించగలను. ఒకసారి కొంతమంది మనిషిలా ఉంటాడు, ఒక గ్రౌండ్ లో దిగిన తర్వాత వాడు బ్యాట్ అట్టుకుని కొడతా ఉంటుంటే వాడేనా ఆడేనా ఎందుకంటారు? వాడికి ఏంటి గురి? మనిషిలాగా ఉన్నాడు, వాడికి ఆ పని మీద, తన యొక్క ఆట మీద ఏమై ఉన్నాడు? శ్రద్ధ ఉన్నాడు. మరి క్రైస్తవుడికి శ్రద్ధ ఏది? నిరీక్షణ ఏది? అది ఉంటే అటండి నీలోకి నిరాశ రాదు, ఒక్క అడుగు కూడా వెనకడిగేది. అనారోగ్యం వచ్చింది, డాక్టర్లు ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఐసీలో తీసుకెళ్ళిపోయారు, అందరూ వారి పనుల్లో ఉన్నారు, డబ్బులకి వెళ్ళే వాళ్ళు. క్రైస్తవుడైన నువ్వు నేనేం చేసా? మోకాలే ప్రార్థన చేయి. ఒకవేళ బ్రతికితే అది దేవుని చిత్తమే, చనిపోయిన దేవుని చిత్తమే. కానీ నీ పని ఏంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటే ఒకవేళ చనిపోయిన వ్యక్తి కూడా లేచి నడుస్తాడు. అది కూడా అది దేవుని చిత్తమైతే. అంతేగాని నేను ప్రార్థన చేసిన ప్రభా ఎప్పుడో మా తాత చనిపోయి ఒకసారి లేచి తీసురా, మా అమ్మమ్మ చనిపోయింది లేచి తీసురా అంటే అది అయ్యేది కాదు. లేదనుకొని 3 రోజుల క్రితం చనిపోయిన వారిని యేసుక్రీస్తు ప్రభువు లాజరును బ్రతికినట్టుగా నీవు నేను చేద్దామనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మ విశ్వాసము వలన ఏ కోసాను కూడా వెనుక అడుగు వేయనివ్వదు. విశ్వాసముతో నిరీక్షణతో రక్షించబడిన నీవు పరలోకము కొరకే నిత్యము అడుగు ముందుకు వేస్తూ 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 నీ జీవితాన్ని క్రీస్తులో కట్టుకుంటావు. నిరీక్షణ కలిగిన వ్యక్తి ఉండవలసింది ఓపిక ఎంత ముఖ్యమో సహనం కూడా అంత అవసరమే. ఓపిక ఎంత ముఖ్యమో సహనము కూడా ఉండాలి. అప్పుడే నీకు అందుకుంటావు క్రైస్తవ జీవితం యొక్క బ్రతుకు. కానీ ప్రియమైన బిడ్డలారా, కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మాట అంటా ఉంటాడు. ఇదే విషయం మళ్ళా వచ్చే వారని చెప్తాను, ఇప్పుడు చాలా సమయమైంది. చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. గబగబా 26వ వచనం చదువుదాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ఏంటంటే ప్రకటింపబడుచుండగా శిష్యులు చెప్పారు. యేసు దేవుడు అంటే ఆనాడు శాస్త్రులు ఒప్పుకోలేదు, యాజకులు ఒప్పుకోలేదు, యెరూషలేము ప్రజలు ఒప్పుకోలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోలేదు, ఆనాడు ఎవరు ఒప్పుకోలేదు. సిలువేశారు, ఆయన లేచాడు. ఈ రోజు అన్యులుగా ఉన్న నీవు నేను విశ్వాసంతో నిరీక్షిస్తున్నావు. నీకు నాకు వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఏమని చెప్తుందండి? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెబుతున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడలా, మృతుల పునరుత్థానం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు లేచారనడానికి ఆధారం ఇది ఉంది కదా. ఆయన చెప్తున్నాడు కదా వాక్యంలో,
మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెబుతున్నారు? మృతుల పునరుద్ధానం లేనిలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఇప్పుడు మన సువార్తను ఆయన యేసుక్రీస్తు వారే లేపబడి ఉండకపోతే, తిరిగి లేవకపోతే, నువ్వు బ్రతుకుతావని నిరీక్షణ నీకు లేకపోతే, పరలోక రాజ్యం వెళ్తావు నిరీక్షణ లేకపోతే ఏమైంది? సువార్త ఉందా? క్రైస్తవ్యం ఉందా? రాకడ ఉందా? అంచెదినాలు ఉన్నాయా? మరలా వీళ్ళేంటండి, మరలా కొంతమంది మురుకులు కాకపోతే పెద్ద పెద్ద పాస్టర్లు మళ్ళీ తండ్రి వేరంటాడు, కుమారుడు వేరంటాడు, పరిశుద్ధాత్మ వేరంటాడు, మళ్ళీ డిబేట్ పిలుస్తారు. వీళ్ళు ఏమైపోయిందంటే దురద చెవులు ఎక్కువైపోయి కల్పనా కథల వైపు చూసే విశ్వాసాలు పోగయ్యి సత్యానికి దుర్నీతి చేత అడ్డం తగిలేటువంటి మనుషులు ఎక్కువైపోయారు. వాక్యం చెప్తే సంఘంలో మనుషులు ఉండరు, రారు. ఎందుకంటే గుండెల్లో గుచ్చుకుంటారు. అందుకని నడుచుకోండి ప్రజల చెప్తాను చూడండి. క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపరని, క్రీస్తు అనగా దేవుని కుమారుడు, దేవుడు దేవుని కుమారుడు లేపనని యేసును గూర్చి మేము అనగా శిష్యులు సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై శిష్యులు అంటా ఉన్నారు. యేసుక్రీస్తు లేకపోతే మేము సువార్త చేయడము, ప్రకటన చేయడం వ్యర్థమైపోతా ఉంది. మేము కూడా ఏమైపోతా ఉన్నాము? మేమేమైపోతున్నాము? అబద్ధ సాక్షులు అవుతున్నాము. ఏం చెప్తున్నాడండి? మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు అందు నిద్రించిన వారు కూడా ఏమైపోయారు? నశించిపోయారు. విశ్వాసము ఏమైపోతుంది చెప్తా ఉన్నారు చూడండి. ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారు మెడల మనుషులందరికంటే, అంటే ఈ బ్రతకోటేనా? ఈ మట్టిలో కలిసేవారికేనా? కాదు కదా. పరలోకం ఉంది, నిత్యరాజ్యం ఉంది, ఒక కొత్త భూమి వస్తుంది, కొత్త ఆకాశం వస్తుంది, దేవుని రాజ్యం వస్తా ఉంది. అక్కడ ఆకలి తప్పులు ఉన్నవారి వాక్యం చెప్తా ఉంది, అక్కడ పాపానికి చోటు లేదని చెప్తా ఉంది. విశ్వాసం తగినట్లుగా నువ్వు ఎలా ఉండాలి? ఇంతగా చెప్తా ఉంటే ఇంకా 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 భ్రష్టులు అయిపోతా ఉన్నారు. చూడండి, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే, లోకంలో అందరికంటే, యేసును తెలియని వారందరికంటే, పాపం చేసే వారందరికంటే, సంఘంలో కూర్చుని నీవు ఎలాంటి వారు దౌర్భాగ్యం అన్నాడు. ఇంక నువ్వు కూర్చోవడం వ్యర్థం, అనవసరం. ఆ పాపి కన్నా బెటర్ అని చెప్తా ఉన్నాడు. అని తెలియదు, పాపం చేస్తున్నాడు. తెలుసున్న వాడు నువ్వు ఎలా ఉండాలి, నీ నిరీక్షణ ఎలా ఉండాలి? ఈ జీవితం కాలం మట్టుగా పరలోకం చేరి మరొక కొత్త జీవితం ఉందా లేదంటారా? మనుషులుగా మనము చూడండి, కిందంతా ఉన్నారు. చూడండి ప్రెజెంట్ పిల్లరా, ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు దేవుని కుమారుడిగా మనుషుడిగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి కనబరచడం వల్ల, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వలన దేవుని కుమారుడిగా ఏం చేశాడైనా లేచాడా లేదా? ఎలా లేచాడు? మొదటి వాడిగా లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన, ఆదాము వల్ల మరణం వచ్చింది గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానములో కలిగింది. మరణం వచ్చింది ఆదాము చేసిన పాపము.
ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం జరిగింది, ఆ పాపం వల్ల మరణం వచ్చింది. ఆ ఏదైనా తోటలోంచి దేవుని దగ్గర ఉండేటువంటి ఆ స్థితిని పోగొట్టుకున్నాడు, బయటికి నెట్టబడ్డాడు. అక్కడ ఖడ్గజ్వాలలో అది పెట్టబడ్డాయి. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మళ్ళా మనం ప్రయత్నం దేవుని యొక్క పరలోక సమూహంలోకి, దేవుని రాజ్యంలోకి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వెళ్తా ఉన్నాం. అందుకని చూడండి, కంటిన్యూ చదివాను. మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధారమును కలిగిన ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుతున్నారు, అలాగునని క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడు. క్రీస్తుని ఒప్పుకో, యేసుని తెలుసుకో, నువ్వేమవుతావు? బ్రతుకుతావు. అదే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి కాదు, యేసుని ఒప్పుకో, క్రీస్తుని తెలుసుకో, ఆయన వస్తాడని నమ్ము, అదే నీ నిరీక్షణ. అప్పుడే నువ్వేమవుతావు? బ్రతుకుతావు. ఆ కంటిని చూడండి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. దేవుడేమో క్రీస్తుని లేపాడు. క్రీస్తు ఇప్పుడు నిన్ను నన్ను ఎవరిని? దేవుని మాట విన్న వారిని, నిరీక్షించిన వారిని, రక్షించబడిన వారిని, ప్రేమతో ఉన్నవారిని, ఈ శిరస్త్రాణం కలిగిన వారిని, కంటితో జాగ్రత్తగా ఉన్న వారిని, నోటితో జాగ్రత్తగా ఉన్న వారిని, చెడు వినకుండా దూరంగా ఉన్న వారిని, అబద్ధం ఆడకుండా నోరు కాచుకున్న వారిని, మోసపనులు పడకుండా మాటలు కాచుకున్న వారిని ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు బ్రతికింపబడుదురు. తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారిని బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించును. అప్పుడు ఏమవుతాడండి? అప్పుడు అంత వస్తుంది. కొన్ని వారాల ముందు మీకు చెప్పాను, మొట్టమొదటి మత్తయి సువార్త 6:30 ఉంటుంది. మొట్టమొదటి ఏం ఎతకాలి మనం? దేవుని రాజ్యాన్ని ఎతకాలి. ఎక్కడ ఉంది దేవుని రాజ్యం? హైదరాబాద్ వెళ్తే దొరుకుతుందా? సికింద్రాబాద్ వెళ్తే దొరుకుతుందా? మరి ఎక్కడికి వెళ్తే? సంఘంలోనే ఉంది. ఆ సంఘంలోనే నువ్వు జాగ్రత్తగా మెతుకు. దేవుని రాజ్యం అంటే మొదట నీతిని అనే మాటలను తగినట్టుగా జీవించడం. 6:33 అంటాడు. తరగతికి చదువుకోండి. నిరీక్షణ కలిగిన వ్యక్తి ఏమొస్తుందటండి? ఓపిక ఎంత వస్తుందో సహనం అంతే వస్తుంది. ఆ సహనం ఎప్పుడు వస్తుందో నువ్వు ఎలాగుంటావు తెలుసా? చాలా అద్భుతంగా మలుస్తావు, అద్భుతంగా దేవుని కుమారుగా పిలవడతావు. కానీ దేవుని బిడ్డలారా, నిరీక్షణ ఎక్కడ ఉండాలండి? శరీరంతో ఉన్నప్పుడే. శరీరంతో ఉండగానే అవసరం. శరీరం విడిచిపెట్టేశాక లేదండి. దేవుని ధనవంతుడు అడిగాడు కదా, లాజరుకేమో కురుకులు, అంతగా ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు చనిపోయారు. ఆయనేమో అబ్రహాం కూడా పరిమితుండేదే అడుగుతా ఉన్నాడు ధనవంతుడు, నన్ను ఒక్కసారి ఏం చేయి, నా తోబుట్టులు ఉన్నారు కింద, ఆ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాను? ఒరే బాబు అది కాదురా, ఇది నమ్మండి, ఇలా చేయండి చెప్తా. అంటే అప్పుడు ఏమన్నాడైనా? అక్కడ ఎవరున్నారు? అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, చెబుతారు. విని నేర్చుకొని నిరీక్షించి విశ్వాసం తగినట్టుగా జీవిస్తే మళ్ళీ మీరు వాళ్ళు వస్తారు. వినకపోతే నీకులాగే ఎడబోతారు. అందుకే ప్రతిదిన వెళ్ళరా, నిరీక్షణ కష్టకాలంలో పరీక్షల్లోంచి విడిపిస్తుంది. నిరీక్షణ రక్షణపై ఆధారపడి యేసు క్రీస్తులో నిత్య జీవం పరిణింపజేస్తుంది. నిరీక్షణ బలమైన స్థితిలో ఉంచి దేవుడే ఆధారం, మరి ఏది ఉండదు నీకు ఆధారం. విశ్వాసంతో కూడిన దానితో కనబడనటువంటి రాజ్యం ఉంది. ఇక్కడ నీకు నాకు కనబడకపోవచ్చు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? దేవదూతల సమూహం ఉంది. ఇక్కడ ఎవరున్నారు? అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. నువ్వు అనుకుంటా ఉన్నా నేను ఒక్కదానే కాదు, కోట్లాను 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 కూడా దేవదూతల మధ్య ఏం చేస్తానంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని గాన ప్రతి గానములతో. అందుకే అది ఇందాక ఎంతగా 150 6 వచనాల్లో
దేవుణ్ణి ఎలా స్తుతించాలి? సమస్త జనులు స్తుతిస్తా ఉన్నారట. గాంభీరమైన ధ్వనితో, తంబుర సితారుతో నిత్యము ఆయన స్తుతించు, ఆయన స్తుతించు. స్తుతించాలంటే ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. కానీ దేవుని బిడ్డలారా, ఇదే కంటిన్యూషన్ మరలా వచ్చే వరకు చెప్తా. రక్షణ, నిరీక్షణ అనే స్థిరస్థానంలో నిత్య జీవము ఎలా అందుకుంటావు? కనుక నిరీక్షణ వలన నీకు దొరికేది ఏంటంటే ఆత్మకు బలం. నిరీక్షణ వలన నీకు దొరికేది ఏంటి సార్? సంతోషం. నిరీక్షణ వలన నీకు దొరికేది ఏంటి సార్? ఆనందం. అవి కలగాలంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. కనుక నీవు ధైర్యంగా నిలబడు. ధైర్యమే నేను ఏం చేస్తుంది? పరలోక రాజ్యం చేరుస్తుంది. ధైర్యం కావాలంటే నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉండాలంటే రక్షణ ఉండాలి. రక్షించబడాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే నువ్వు మారు మనసు వస్తుంది, బాప్తిస్మం వస్తుంది, రక్షణ వస్తుంది. రక్షణ వస్తే నిరీక్షిస్తావు, నిరీక్షిస్తే ఆ స్థిరస్థానం తగినట్టుగా జీవిస్తావు. కర్మస్వం ప్రార్థన చేసుకుని వచ్చే వారము మిగిలిన పాఠం అభ్యాసం చేద్దాం. సర్వోన్నతుడా దేవా, మీ కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఇటు రీతిగా ఉంచి బలమైన విషయాలు మనం నేర్పిస్తూ చక్కదిద్దుతున్న స్థితిని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం దేవా. నాయన, మరి ఈ దినం నేర్పించిన పాఠం బట్టి గొప్ప దైవికమైన జ్ఞానం మాకు అందిందని ఆశిస్తున్నాం. నేర్చుకున్నట్టుగా జీవించు నడుచు. ఈ కొద్ది ప్రార్థన విషయంలో చేర్చుకోమని నదుడు యేసు క్రీస్తు వారి దివ్య నామం నడుచున్నాం. పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.